దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? కృపాక్షేమములతో మీ కుటుంబాలు ముందుకు కొనసాగుతున్నాయని నమ్ముతూ ఉన్నాను. కాలము సంపూర్ణమవుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇది చీకటి కాలము, చెడ్డ దినాలు, అపాయకరమైన కాలము అని వాక్యం చెప్తుంది. ఈ అపాయకరమైన కాలములలో బహువివేచన జ్ఞానము కలిగి ఆత్మీయ జీవితంలో మరి ఎలాగూ ముందుకు కొనసాగాలో సంపూర్ణ ఆత్మ సంబంధమైన అవగాహన పరిశుద్ధాత్మ సహాయము చేత ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. మరి నా వంతుగా దేవుడిచ్చిన కృప చొప్పున ఈ ఉదయకాలపు వర్తమానాల ద్వారా కొంతమందినైనా ఆత్మీయంగా బలపరచాలి అనే ఒక ఉద్దేశం చేత ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ వర్తమానాలు అనగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మీ ముందుకు వస్తున్నట్టు వర్తమానాల చేత మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నాను అని అనుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా తెలియపరచండి. మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు కదా. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట మీ దృష్టికి ఈ ఉదయకాలము తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరమగీతాలు 2వ అధ్యాయము. పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకున్నది. ఒక సంతోషకరమైన మాట, అలాగే ఒక హెచ్చరిక. ఏటి సంతోషకరమైన మాట అంటే ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ఒక ద్రాక్ష తోట పూత పట్టడానికి దాని వెనక ఆ ద్రాక్ష తోట యజమాని కానీ ఆ ద్రాక్ష తోటలో పనిచేసిన వారు కానీ ప్రయాస చాలా ఎక్కువగా ఉంటుంది కదూ. ఎంత ప్రయాస పడితే, ఎంత కాపుదలిస్తే, ఎంత చక్కగా దాన్ని చూస్తే ఈరోజు పూత పట్టే స్థితికి ఆ ద్రాక్ష తోట వచ్చింది. అయితే అది సంతోషమే, కానీ ఒక హెచ్చరిక ఏమిటి అంటే ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునేది. చూడండి, ఈ నక్కలు ఎప్పుడొచ్చాయంట? పూత పట్టిన ద్రాక్ష తోటల దగ్గరికి. మామూలుగా ఉన్న ద్రాక్ష తోటల దగ్గరికి ఏ నక్క రాదు. సాదాసేదా భక్తి చేసేవారు, సాదాసేదా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవారు, ఏదో పేరుకు మాత్రం క్రైస్తవులు అనిపించుకునేవారు వల్ల సాతానికి కానీ వాడి యొక్క దూతలకు కానీ పని ఉండదు. కానీ ఆత్మీయతలో ఎదుగుతున్నవారు, పరిశుద్ధతలో ఎదుగుతున్నవారు, ప్రభువు రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపడుతున్న వారికే వాడి గురించే వీడు ఎక్కువ ఆలోచన. పూత పట్టిన తర్వాత నక్కలు అనేటప్పటికీ నక్కే కదా అని అనుకుంటాం. పూలంటే భయం, సింహం అంటే భయం, సర్పాలంటే భయం, నక్కనేటప్పటికి నక్కే కదా అని ఒక చిన్న చూపు, లేకపోతే నక్కే కదా అని ఒక చిన్నగా చూపు. ఇదేం చేస్తుందిలే. కానీ విచిత్రం ఏంటంటే ఆ నక్కే ఏదైతే చిన్నదే అని అనుకున్నామో ఆ నక్కే ద్రాక్ష తోట పాడు చేస్తుందంట. ఆ ద్రాక్ష తోటలు పాడు చేసే స్థితిలో ఉందంట. చూసారా? చిన్నవే కానీ భారీ నష్టాలు. చిన్న పాపమే, చిన్న అతిక్రమమే, చిన్న దారి తప్పిన విధానమే, చిన్నగా ఆ పాపాన్ని దాచుకునే విధానమే, కానీ పూత పట్టిన ద్రాక్ష తోటనే చెరిపేస్తుంది. పూత పట్టిన నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. పరిపక్వతలకు వస్తున్న నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలిగి చేస్తుంది. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, చిన్నవే అని అనుకుంటూ కొన్ని వాటిని విడిచిపెట్టేస్తున్నావు కదా. ఇదేం పెద్ద నష్టం కాదులే, ఇది సహజంగా ఉండే బలహీనతే, ఇది అందరిలోనూ కనబడేదే, నాలోని మాత్రమే కాదు అనేక మందిలో సహజంగా శారీరకంగా
ఉండే ఆ బలహీనతే అని అనుకుంటూ ఒకవేళ కొనసాగుతున్నావేమో. చిన్నదే కావచ్చు ఒకవేళ, కానీ ఆ చిన్నదానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ద్రాక్ష తోటను చెరిపి పాడు చేసే చిన్న చిన్న ఏదైతే బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే పట్టుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటిని చంపేయాలి. లేదంటే ఆ చిన్నదే అని అనుకుంటున్నదే నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలుగు చేస్తుంది. కాబట్టి వర్తమానం వింటున్న ప్రియపెట్టారా, పూత పట్టిన ఆత్మీయస్థితికి వెళ్తున్నావా? సంతోషం. కానీ జాగ్రత్త సుమా, ఎందుకంటే చెరిపే నక్కలు అది అబద్ధ బోధ కావచ్చు, లేకపోతే నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలే కావచ్చు, లేకపోతే నా అన్నవారే కావచ్చు. ఏది నీ పూతను రాళ్ళు చేస్తుందో, పూత పట్టిన పరిపక్వతలకు వస్తున్న ఆత్మీయ జీవితానికి నష్టం కలుగు చేస్తుందో దాని విషయంలో జాగ్రత్త. ఎందుకంటే పూత పట్టిన నీ ఆత్మీయ జీవితం రాలిపోయేలాగా చేతికి అందుకోనుకుంటా పరిపక్వతలోకి వచ్చిన తర్వాత కూడా ప్రయోజనం లేకుండా, దానివల్ల లాభం లేకుండా చేసేసే నక్కలు అనే పాపం బలహీనతలు బట్టి బహు జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, అనారోగ్యంగా నన్ను స్వస్థపరచమని, బలహీనలు బలపరచమని, ఆయా గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోమని, ఆయా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడుకుండా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.